ఎవరో నిన్ను కింద పడేస్తే నువ్వెలా ఓడిపోయినట్టు? మరణం వరకు పోరాడుతూనే ఉండాలి. చివరకు కర్మఫలంగా భావించాలి. అందరికీ సమయం వస్తుంది, ఓపిక పట్టండి అనే మాటలు వినడానికి సినిమా డైలాగులకు బానే ఉంటాయి అనుకుంటున్నారు కదా. కానీ ఇది కథ కాదు, నిజ జీవితంలో కూడా అక్షరాల సత్యమని ఇప్పటికే ఎందరో నిరూపించారు. వారిలో ఒకటి టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తిక్. దినేష్ కార్తిక్ ను పెళ్లి చేసుకున్న భార్య దినేష్ కార్తిక్ స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుని మోసం చేస్తే మరొక స్త్రీ వలన ఆకాశానికి ఎదిగిన ఆయన కథ ఎందరికో ఆదర్శం. అసలు దినేష్ ని తన మొదటి భార్య ఎలా మోసం చేసింది, మరో స్త్రీ వల్ల ఆకాశానికి ఎలా ఎదిగాడు, ఇంతకీ ఆ స్నేహితుడు ఎవరు వంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దయచేసి వీడియోని చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. 2004 సంవత్సరం భారత క్రికెట్ జట్టులో దినేష్ కార్తిక్ అనే యువ వికెట్ కీపర్ అరంగేట్రం చేశాడు. ఆయన క్రికెట్ జీవితం వేగం పుంజుకొని గాడిలో పడింది. తర్వాత 2007లో తన చిన్ననాటి స్నేహితురాలు నిఖితా వంజారాను వివాహం చేసుకున్నాడు. దినేష్ మరియు నిఖిత తమ వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉండేవారు. రంజీ ట్రోఫీలో తమిళనాడు జట్టుకు కూడా దినేష్ కెప్టెన్ గా ఉండేవాడు. అతని స్నేహితుడు తమిళనాడు జట్టు ఓపెనర్. అతను తర్వాత భారత జట్టులో భాగమయ్యాడు. అతని మురళీ విజయ్. అలా అనుకోకుండా ఒకరోజు నిఖిత దినేష్ కార్తిక్ తోటి ఆటగాడు మురళీ విజయ్ ని కలిసింది. నిఖితకు మురళీ విజయ్ అంటే ఇష్టం ఏర్పడింది. ఈ విషయాన్ని అమాయక స్వభావి అయిన దినేష్ కార్తిక్ గుర్తించలేకపోయాడు. నిఖిత మరియు మురళీ మధ్య సాన్నిహిత్యం పెరగటం ప్రారంభించింది మరియు తక్కువ కాలంలోనే వారి అనుబంధం ప్రారంభమైంది. ఇద్దరూ బహిరంగంగా కలవటం ప్రారంభించారు. మురళీ విజయ్ తన కెప్టెన్ దినేష్ భార్య నిఖితతో ప్రేమలో ఉన్నాడని దినేష్ కార్తిక్ తో పాటు తమిళనాడు టీం మొత్తానికి తెలిసింది. ఆపై 2012 సంవత్సరం వచ్చింది. నిఖిత గర్భవతి అయింది. అయితే ఈ చిన్నారి మురళీ విజయ్ వారసత్వమేనని దినేష్ కార్తిక్ విరుచుకుపడ్డాడు. కొన్ని రోజులకు అతను నిఖితతో విడాకులు తీసుకున్నాడు. విడాకులు తీసుకున్న మరుసటి రోజే నిఖిత మురళీ విజయ్ ను పెళ్లి చేసుకుంది మరియు కేవలం 3 నెలల తర్వాత వారికి ఒక బిడ్డ పుట్టింది. దినేష్ కార్తిక్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. దీంతో మానసిక అస్వస్థతకు గురయ్యాడు. తన భార్య స్నేహితుడు మురళీ చేసిన ఈ మోసాన్ని అంత తేలిగ్గా మరచిపోలేకపోయాడు. తాగటం అలవాటైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్యం సేవించడం మొదలుపెట్టాడు. దేవదాసులా మారిపోయాడు. దీంతో అతడిని భారత జట్టు నుంచి తప్పించారు. తర్వాత రంజీ ట్రోఫీలోనూ విఫలమయ్యాడు. తమిళనాడు జట్టు కెప్టెన్సీ అతడికి దూరమైంది. ఇక మురళీ విజయ్ ని కెప్టెన్ గా నియమించారు. వైఫల్యాల కాలం ఇక్కడితో ఆగలేదు. ఐపీఎల్లో జట్టు కూడా చోటివ్వలేదు. జిమ్ కు వెళ్లడం కూడా మానేశాడు. ఆఖరికి దినేష్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. అతను ఆత్మహత్య గురించి కూడా ఆలోచన చేయడం ప్రారంభించాడు. తర్వాత ఒకరోజు జిమ్ లోని అతని ట్రైనర్ అతని ఇంటికి వచ్చాడు. అతను దినేష్ కార్తిక్ ని దారుణమైన స్థితిలో చూసి అతడిని పట్టుకొని నేరుగా జిమ్ముకు తీసుకువచ్చాడు. కార్తిక్ నిరాకరించాడు. కానీ అతని ట్రైనర్ అతని మాట వినలేదు. భారత స్క్వాష్ మహిళల ఛాంపియన్ దీపికా పల్లికల్ కూడా ఇదే జిమ్ముకు వచ్చేవారు. దినేష్ కార్తిక్ పరిస్థితిని చూసిన ఆమె ట్రైనర్ తో కలిసి దినేష్ కార్తిక్ కు కౌన్సిలింగ్ ప్రారంభించారు. ట్రైనర్ మరియు దీపికల కష్టానికి ఫలితం దక్కడం మొదలైంది. ఇప్పుడు దినేష్ కార్తిక్ మెరుగ్గా ఉన్నాడు. మరోవైపు మురళీ విజయ్ ఆట అంతకంతకు సాగింది. ఇక్కడ మురళీ విజయ్ ని భారత జట్టు నుంచి తప్పించారు. తర్వాత ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కూడా అతని పేలవమైన ఫామ్ కారణంగా అతనికి ఇంటిదారి చూపించింది. మరోవైపు దీపికా పల్లికల్ మద్దతుతో దినేష్ కార్తిక్ నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. దాని ప్రభావం చూపటం ప్రారంభించింది మరియు దినేష్ కార్తిక్ దేశావళి క్రికెట్ లో భారీ స్కోర్లు చేయటం ప్రారంభించాడు. త్వరగానే అతను ఐపీఎల్ కు ఎంపికయ్యాడు మరియు కోల్కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా నియమించబడ్డాడు. అతను దీపికా పల్లికలకు చాలా దగ్గరయ్యాడు. కొన్నాళ్లకు దీపికను పెళ్లాడాడు. క్రికెట్ వయసు ప్రకారం దినేష్ ఇప్పుడు పెద్దవాడు. క్రికెట్ కు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ అతని భార్య దీపికా పల్లికల్ గర్భవతి అయ్యి కవలలకు జన్మనిచ్చింది. దీపికా స్క్వాష్ ఆడటం కూడా ఆగిపోయింది. దీపిక మరియు దినేష్ కార్తిక్ తమ పోయిస్ గార్డెన్ ను చెన్నైలోని ఎలైట్ ఏరియాలో బంగ్లాగా ఉండాలని కోరుకున్నారు. 2021లో చెన్నైలోని అదే ప్రాంతంలో రాజభవన గృహాన్ని కొనుగోలు చేయమని అతనికి ఆఫర్ వచ్చింది. కొనాలని దినేష్ నిర్ణయించుకున్నాడు. దీపిక మరియు దినేష్ ఇద్దరు దాదాపుగా క్రీడా ప్రపంచానికి దూరంగా ఉన్నప్పుడు ఇంత ఖరీదైన ఒప్పందాన్ని ఎలా పూర్తి చేస్తారని అందరూ ఆశ్చర్యపోయారు. మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ నుండి వికెట్ కీపర్ గా అతన్ని తిరిగి జట్టులోకి చూడాలని కోరుకుంటున్నట్టు దినేష్ సమాచారం అందుకున్నాడు. 2022 ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. అయితే ఈసారి చెన్నైకి బదులుగా రాయల్ ఛాలెంజర్ బెంగళూరు అతన్ని కొనుగోలు చేసింది. దినేష్ భార్య దీపిక కూడా ఆడటం ప్రారంభించింది మరియు వారి కవలలు పుట్టిన 6 నెలలకే ఆమె గ్లాస్గో సిటీలోని స్క్వాష్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో మిక్స్డ్ డబుల్ తో మహిళల డబుల్స్ టైటిల్ ను గెలుచుకుంది.
ఆమె భాగస్వామి జోష్నా పునప్ప. దినేష్ కార్తిక్ కూడా తన భార్య విజయంతో ఆనంద పరవశుడయ్యాడు మరియు కొత్త జట్టులో చేరాడు. మరియు అతను 2022 ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన చేయటం ప్రారంభించాడు. ఒకదాని తర్వాత ఒకటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లో ఆడాడు మరియు అతను ఈ ఐపీఎల్ యొక్క అతిపెద్ద ఫినిషర్ గా పరిగణించబడ్డాడు. అంతకుముందు రోజు జరిగిన మ్యాచ్ లో 8 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. మ్యాచ్ ముగిశాక దినేష్ డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకోగానే విరాట్ కోహ్లీ వంగి వంగి గౌరవించాడు. నేడు భారత టీ20 జట్టులోకి వచ్చిన అతిపెద్ద పోటీదారుగా దినేష్ కార్తిక్ నిలిచాడు. 37 ఏళ్ల వయసులో ఈ ఏడాది ఐపీఎల్లో అత్యంత ఆటగాడిగా దినేష్ కార్తిక్ నిలిచాడు. ఈయన విజయగాథ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పడిపోయిన తర్వాత లేవడం ఎలాగో కార్తిక్ జీవితం మనకు చెబుతోంది. ఎల్లప్పుడూ ఓపిక పట్టండి, పరిస్థితితో పోరాడుతూ ఉండండి. మీరు తప్పకుండా మీ గమ్యాన్ని చేరుకుంటారు. ఇది దినేష్ కార్తిక్ స్టోరీ. వీడియో నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.